బీసీ బిడ్డ ఈటల రాజేందర్ పై కుట్ర చేస్తోంది దగుల్బాజీ రేవంత్ రెడ్డి సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు కారణం నాటి సీఎం కేసీఆర్. కానీ ఈటల పేరును తెరపైకి తెచ్చారు. బీసీ బిడ్డ ఎదగకుండా రాజకీయ కక్ష సాధిస్తున్నారు. ఎవరినో మెప్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపు ఆట ఆడుతోంది. పక్కా పథకం ప్రకారం ఈటలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. లీకుల పేరుతో ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోంది. ఈటల నాడు కేవలం ఆర్థిక మంత్రి మాత్రమే. కాళేశ్వరం కోసం ప్రత్యేక స్వతంత్ర బోర్డు ఏర్పాటు చేశాడు కేసీఆర్. నిధులు మంజూరు చేసుకునేలా పవర్ తీసుకున్నాడు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. రుణాలు కూడా దాని పేరు మీదే తీసుకున్నాడు కేసీఆర్. ఉద్యోగుల జీతాల నుంచి ప్రాజెక్టు ఖర్చుల వరకు దాంట్లోంచే ఇచ్చారు. ఆర్థిక మంత్రిగా ఈటల కేవలం పద్దుల్లో ఆ నెంబర్లు చూపించడమే ఆయన పనిగా ఉండేది. మరి ఆయన పాత్ర కాళేశ్వరంలో ఎక్కడుంది? ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎటువంటి సంబంధం లేదు. ఈటల నిలదీస్తాడన్న భయంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేసీఆర్ ఆయన్ను దూరం పెట్టాడు. ప్రత్యేక సంస్థ ద్వారా బిల్లుల చెల్లింపు చేసుకున్నాడు కేసీఆర్. కాళేశ్వరం నిర్మాణం, డిజైన్లు, స్థలాల ఎంపిక, టెండర్లు సహా ఏ విషయంలోనూ ఈటల పాత్ర లేదు. ఇదే విషయాన్ని జస్టిస్ ఘోష్ అడిగిన ప్రశ్నలకు నాటి ఫైనాన్స్ అధికారులు కూడా చెప్పారు. ఈటల కేవలం 2018 సెప్టెంబర్ 6 వరకే ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన దిగిపోయిన ఏడాది తర్వాత ప్రాజెక్టు కొంతమేర పూర్తయింది. కానీ కుట్రలో కేసీఆర్ తో పాటు ఈటలను ఇరికించే ప్రయత్నం చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఈటల ఏనాడు అవినీతిని తన దగ్గరికి కూడా రానివ్వలేదు. మచ్చలేని నాయకుడిగా ఆయనకు పేరు. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఈటల నిజాయితీపరుడు, తప్పును ఎత్తి చూపుతాడు కాబట్టే కేసీఆర్ ఆయన్ను తొలగించాడని చెప్పారు. మరి నేడు ఏమైంది? ఎవరి మెప్పు కోసం రేవంత్ ఈటలను ఇరికిస్తున్నారు? బీసీ బిడ్డ ఎవరికి శత్రువయ్యారు? ఆయన ప్రమేయం లేకున్నా ఎందుకు ఇరికిస్తున్నారు? ఇదంతా కొంతమంది దుష్టులు ఆడుతున్న రాజకీయ చదరంగం. ప్రజల కోసం నిలదీసే ఈటల ఎదగకూడదు. ప్రశ్నిస్తే తమ లొసుగులు బయటపడతాయి. అందుకే కేసీఆర్ పక్కన ఈటల పేరును చేర్చి పథకం ప్రకారం బురద జల్లుతున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ప్రజలకు ఈటల అంటే ఏంటో తెలుసు. తన రూపాయే పంచే వ్యక్తి కానీ జనం సొమ్ము తినే బిడ్డ కాదు ఈటల. ఆయన రక్తంలోనే అవినీతి అనే పదానికి చోటు లేదు. ఆయన వ్యక్తిత్వంపై బురద జల్లాలనుకున్నా అది కుదిరేది కాదు. అది ఆయన చరిత్ర. 1000 మంది రేవంతులు, కేసీఆర్లు వచ్చిన ఈటల నీతికి, నిజాయితీకి, నిక్కచ్చి మాటతనానికి సరిరారు అనేది వాస్తవం. కాంగ్రెస్ నీచపు రాజకీయాలు ఈటల విషయంలో చెల్లవు. ఖబర్దార్.